అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనితీరును వారు మెచ్చుకుంటారు. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథ పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కాని ఇది తాత్కాలికమే. ఈరోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పనికి మంచి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు, చిన్నపాటి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం, సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. వెంటనే వైద్యునిని సంప్రదించడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభముంటుంది. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. చిన్న చిన్న సంతోష క్షణాలను పంచుకుంటారు. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు. మీ ఆటతీరు మెరుగవుతుంది. విజయం సాధించటానికి మీరు కృషి చేయాల్సి ఉంటుంది. కాని మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. గొడవలు, వివాదాలు, విభేదాలు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత. నరసింహస్వామి స్మరణతో మీ మనసులోని అహంకారం తొలగిపోతుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. కొన్ని పనులలో మీరు తొందరపడి చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు సంకోచించరు. మీ నిర్ణయాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం
ఈరోజు మీపై మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు లాభాలను తెచ్చిపెడతాయి. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది, లేదా ఊహించని ఆటంకాలు వ్యాపారంలో ఎదురుకావచ్చు. మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలించి వ్యూహాత్మకంగా వ్యవహరించండి. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాని చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి. మీ ప్రేమను వ్యక్తం చెయ్యడానికి వెనుకాడకండి. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరి చేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు. స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు విద్యారంగానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. అయితే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు. ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పాత ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కళలు, సాహిత్యాల పట్ల మీకు ఉన్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది. కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి. ఈరోజు మీరు సామాజికంగా మంచి గౌరవాన్ని పొందుతారు. మీ కృషికి, నిబద్ధతకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని పొందుతారు. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. కొన్ని సమయాలలో మీరు చేసిన పనులు లేదా మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. ఇది మీ ప్రతిష్టకు తాత్కాలికంగా నష్టం కలిగించవచ్చు. ఇతరుల విమర్శలు లేదా అసూయ మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అయితే ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు. నిరాశకు లోనవ్వకుండా ఉండండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. వారి నుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి. అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.